నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. అవేయర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్య అంటే భారతదేశం ఒక ఆర్థిక శక్తి కింద ఎదగడం చూసాం. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన 2 టర్మ్స్లోనూ ఇప్పుడు ఈ 3rd టర్మ్లో కూడాను ఇది ముందంజగా వెళ్ళి కొంచెం పుంజుకుంటోంది. ప్రపంచ దేశంలో మరి అగ్రగామి దేశం కింద ఏర్పడడం అనేది నిర్విధమైనటువంటి అంశం. అయితే ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదివరకు మనకి ఇండస్ట్రియల్ గ్రూప్స్ అని అంటే టాటాసు, బిర్లాసు, తర్వాత అంబానీసు, వీళ్ళందరూ ఒక గ్రూప్ కింద ఉన్నారన్నమాట. అట్లాగే కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కొత్త గ్రూప్ అనేది మనం చూసాం. దట్ ఈస్ అదానీస్ గ్రూప్. ఈ అదానీ గ్రూపు భారతదేశంలో తమ పెట్టుబడులను అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు వేరియస్ కంపెనీస్ లైక్ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవరు, అదానీ గ్రీన్ పవరు, ఎనర్జీ, ఇట్లా వేరియస్గా పెట్టుకుని భారతదేశానికి కావాల్సినటువంటి ఆర్థిక శక్తి కింద ఎదగడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు క్రియేట్ చేసి కొన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడము, కొన్ని ఉన్న వాటిని వాళ్ళే టేక్ ఓవర్ చేసి సక్సెస్ఫుల్గా నడపడం ముందులను తీసుకెళ్ళడం జరుగుతోంది. అట్లాంటిది మరి ఆ అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలామంది కోటీశ్వరులు అయ్యారు. ఈరోజు స్టాక్ మార్కెట్స్లో అదానీ ఒక పవర్ఫుల్ గ్రూప్ కింద అయింది. ఈవెన్ వరల్డ్ బిలియనీర్స్లో కూడాను ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి ఒక సంఖ్య పెరగడం, ఒక సంఖ్య తగ్గడం అట్లా అయింది. సో ఈ అదానీ గ్రూప్ని మరి ప్రపంచంలో ఒక భారతదేశమే కాదు, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మిగిలిన వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టడం ఇది చేయడం జరిగింది. ఇదివరలో మనకి ఈ అదానీ గ్రూప్ మీద ఒక పెద్ద తుఫాను లాంటి ఒక చిన్న సంచలనమైనటువంటి ప్రకటనల్ని హిడెన్బర్గ్ వాడు చేశాడు. అంటే అసలు అలాంటి వాళ్ళను ఇప్పుడు నాకు మధ్యలో వచ్చేది ఏంటంటే అలాంటి వాళ్ళని స్టాక్ మార్కెట్స్లో మనము ఇండియాలో అలౌ చేయొచ్చా అని. అంటే ఏమంటే స్టాక్ మార్కెట్స్లో ఏమిటంటే షేర్స్ లేకపోయినా ఈ ఆప్షన్స్ మార్కెట్లోని వాటిని షార్ట్ కొట్టడం, అది ఒకే విధంగా పెరుగుతూ ఉంటే మరి వాళ్ళు కవర్ చేసుకోవాలి ఇదంతా అంటే ఏదో ఒక విధమైనటువంటి రూమర్ తీసుకురావాలని చెప్పి ఇదివరకు ఈ అదానీ గ్రూప్ యొక్క పెట్టుబడులు, దాని యొక్క ఆశప్పులు, దాని మీద పెద్ద దుమారం లేచింది. అది కొన్నాళ్ళు స్టాక్ మార్కెట్ని బాగా అతలాకుతలం చేసింది. అదానీ స్టాక్స్ అన్నీ బాగా పడిపోవడం, మళ్ళీ అది పుంజుకుని ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేటప్పటికి గత వారంలో మళ్ళీ ఈ హిడెన్బర్గ్ వాళ్ళు ఏం చేశారు, ఇంకొక రిపోర్ట్ తీసుకొచ్చి సంచలనం చేశారు. అందువల్ల నిన్న మండే నుంచి, ఇది సాటర్డే సండే నాడు బహిర్గతమైంది. మండే నుంచి సెబీ చీఫ్, అంటే సెబీ చీఫ్ కింద ఉన్నప్పుడు కాదు, అంతకు ముందర తను చేసేటప్పుడు వారి ఫ్యామిలీతో కలిసి దీన్ని ఓవర్సీస్ దాంట్లో అదానీ గ్రూప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇది అదొక పెద్ద సంచలనం కింద తీసుకొచ్చి దీని మీద మరి మనము ఇట్లాంటప్పుడు చూస్తే రాహుల్ గాంధీ గారు కూడాను దీని మీద ఒక ప్రకటన చేసి తప్పుదేవ పట్టించడానికి ఒక ఇది చేస్తున్నారు. సామాన్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అందరూ పెడుతూనే ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక రూల్ కూడా ఉంది, ఎవరైనా సరే ఒక ముఖ్యమైన పోస్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు వాలంటీర్గా అంటే ట్రాన్స్పరెన్సీ గురించి డిక్లేర్ చేయడం అంటూ ఉంటుంది. ఏమైనా పెట్టుబడులు పెట్టారా, ఏముంది ఏమిటి అనేది. అట్లాంటిది ఈవిడ 2017లో అనుకుంటాను తీసుకున్నది. 19లో సెబీ చీఫ్ అయిన తర్వాత కూడా వీటి గురించి డిక్లేర్ చేయడము అదంతా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ దాని మీద వాళ్ళు పెట్టుబడులు పెట్టడం జరిగింది. అది ఒక ఇప్పుడు సెన్సేషన్గా తీసుకొచ్చి మార్కెట్స్ని అతలాకుతలం చేయడం, దానికి మామూలుగా మరి బీజేపీ వాళ్ళు స్పోక్స్ పర్సన్ దాన్ని ప్రతిఘటిస్తూ చక్కగా చెప్పారు. కానీ అగ్నికి ఆయుధ్యం పడినట్టు ఈ రాహుల్ గాంధీ గారికి మరి తెలుసా పూర్తిగా తెలియకుండా దీని మీద ఒక కామెంట్స్ చేయడము ఇదంతాను కొంచెం మార్కెట్స్ని గత 2 రోజులుగా అతలాకుతలం చేస్తోంది. అసలు ఇలాంటి వాళ్ళని మనము భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకోవచ్చా, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మరి అవకాశం ఉన్నప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళందరూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి మరి చేసిన తర్వాత కూడాను ఆవిడ యాక్షన్ తీసుకోలేదు, ఇది ఏదంతా అని చెప్పేసి
ప్రతిపక్ష పార్టీలు చెప్పడము ఇది ఎంతవరకు సబబు? దీని మీద మీ యొక్క రిఫ్లెక్షన్. ఫస్ట్ థింగు, అదానీ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగటం కాంగ్రెస్ టైం నుంచి ప్రారంభమైంది. ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడు, పైకి వచ్చాడు. న్యాచురల్లీ ఏవో స్కిల్స్ ఉండాలి, దాని ద్వారా పైకి వచ్చాడు. సరే, ప్రభుత్వ ప్రాపకంతో పైకి రావటం అనేటటువంటిది అన్ని దేశాల్లోనూ ఉన్నది, ఇక్కడనే కాదు, చాలామంది చేస్తున్నారు. ఈ హిండెన్బర్గ్ లాంటి వాళ్ళ విష ప్రభావం ఏంటి అంటే టార్గెట్ చేయటం. ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎందుకు టార్గెట్ చేస్తారు, ఎవరి కోసం టార్గెట్ చేస్తారు. అటువంటి వాళ్లకు నువ్వు స్కోప్ ఇస్తే మొత్తం దేశాన్ని డీస్టెబిలైజ్ చేస్తారు విత్ ఎన్ ఎజెండా. ఇప్పుడు అదే గనక ప్యూర్ అండ్ సింపుల్ ఎక్సర్సైజ్, కొన్ని లోపాలను బహిర్గతం చేసుకోవటం కోసంగా వచ్చింది అని అందరి మీద వస్తుంది. జనరల్ అంటే అది వేరే విషయం. అదానీ, అంబానీ, ఇంకొకడు అంతమంది మీద అందరు. ఇప్పుడు బిజినెస్ అనే దాంట్లో కొన్ని ప్రాక్టీసెస్, గుడ్ ఆర్ బ్యాడ్ అనే దాని గురించి నేను మాట్లాడటం లేదు. అందరూ చేస్తూ ఉన్నారు. అందరూ చేసే వాళ్ళలో వీళ్ళు చేసి ఉండొచ్చు. సో అందరినీ వదిలేసి ఒకరిని సింగిల్గా పికప్ చేసి దాని మీద నువ్వు ఫోకస్ చేసి యాక్షన్ తీసుకోవటం అనేటటువంటిది ఫేర్ కాదు. సిస్టమ్స్లో లూప్ హోల్స్ ఉండి వాటిని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే ఆ లూప్ హోల్స్ ఏవనేది కనుక్కొని వాటిని ఫిక్సప్ చేయాల్సిన అవసరం ఉన్నది. బట్ ఇటువంటి సెలెక్టెడ్ టార్గెటింగ్ అనేటటువంటిది ఇప్పుడు వాడు చేశాడు అనుకో, రేపు ఇంకోటి మీద రాయటం మొదలు పెడతాడు. ఇది ఎట్లా ఉంటుందని సింపుల్గా జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఎవడోడు వచ్చి సార్ పలానా సినిమా హాల్లో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, సరే స్ట్రాంగ్గా చేసి పోయి ఆర్డీఓని పంపించి సీజ్ చేసి వాడి మీద ఫైన్ వేసి ఇచ్చేసామనుకో, రెండో తడవ ఇంకోవాడికి చేస్తున్న వాడికి ఫోన్ చేసి, జాయింట్ కలెక్టర్ కనుక నేను ఫోన్ చేశానంటే ఇన్స్పెక్షన్ చేస్తాడు, నీ మీద ₹1,00,000 ఫైన్ పడుతుంది, నువ్వు నాకు 10,000 20,000 ఇచ్చేసాయి, మాట్లాడుకుంటూ ఉంటానంటాడు. బ్లాక్మెయిలింగ్. హిండెన్బర్గ్ కూడా అదే రకంలో ఉన్నది. ఇప్పుడు వీడిని ఫిక్స్ చేసిన తర్వాత ఇంకోటి మీద రాయకుండా ఉండటానికి హీ మే బీ టేకింగ్ ఎ కట్. దట్స్ వన్ థింగ్. సెకండ్, షార్ట్ చేయటం. వీడేమైనా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇది చేస్తున్నాడా? లేదు. ఇంత పెద్ద ఇది చేసే ముందు షార్ట్ చేస్తాడు, షార్ట్ చేసి దీన్ని రిలీజ్ చేస్తాడు, అది పడిపోగానే కవర్ చేసుకుంటున్నాడు. సో కిల్లింగ్ అన్నమాట బేసికలీ. వీడికి వెనకున్నవాడు సోరోస్ ఉన్నాడని చెప్తూ ఉన్నారు కదా, వాడు పౌండ్ని షార్ట్ చేశాడు. వాడు బ్రిటిష్ గవర్నమెంట్ కరెన్సీని షార్ట్ చేసి బిలియన్స్ దాంట్లోనే కొట్టినటువంటి వాడు. వీళ్ళంతా ఇదో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ క్రిమినల్ గ్యాంగ్ అని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పాలంటే అటువంటి వీళ్ళు. సో ఎక్కడ ఎవరిని డిస్ట్రిబ్యూట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడు చేశాడు అది లాస్ట్ టైం? సరిగ్గా ఐపీఓ చేసుకొని సబ్స్క్రైబ్ అయ్యి వాడు స్టెబిలైజ్ అవుతున్న టైంలో కావాలని కొట్టాడు కదా. అది మొత్తం అందరికీ ఆ అమౌంట్ అంతా రిఫండ్ చేయటం అంటే సామాన్యమైనటువంటి విషయమా? ఎంత డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్తో వాడు ఎంత మోటివ్తో చేశాడనేటటువంటిది మనం చూడాలి. అండ్ దెన్ సుప్రీంకోర్ట్స్ వీళ్ళ డిజైన్ అర్థం చేసుకొని సుప్రీంకోర్ట్స్ ఆ డిజైన్కు అనుగుణంగా పోయే సుప్రీంకోర్ట్స్ ఉన్నంత వరకు వాళ్ళు ఇంకా కిల్లింగ్ చేస్తూనే ఉంటారు. గుడ్. ఒక రకంగా మన ఇండియన్ సుప్రీంకోర్టు అది సోమోటోగా తీసుకున్న వీటి వెనకున్న ఎజెండాను తెలుసుకొని దానికి అకార్డింగ్గా ఇష్యూను సెటిల్ చేసింది. సెటిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈమె మీద పడ్డాడు. ఇప్పుడు ఐ అగ్రీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, బెటర్ డిస్క్లోజర్స్ ఇవి జరగాలి, దాంట్లో ఏమీ లేదు. ఒకవేళ చేసి ఉండకపోతే బట్ నేనుకేసిమే సెబీలో మెంబర్ అయిన తర్వాత కానీ చైర్మన్ అయిన తర్వాత కానీ చేసిన యాక్టివిటీ ఏమీ లేదు. అంతకుముందు వస్తామని అనుకుంటారా ఎనీ ఆపర్చునిటీస్ వస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేయడంలో తప్పే ఉన్నది. దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. 2015 విషయం కూడా మన రీసెంట్గా పేపర్లో కూడా తెలియదు. రాహుల్ గాంధీ గారు కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు, ఆ షేర్లు కూడా అప్రిషియేట్ సో దానికి అని చెప్పి ఆయన ఎంపీ కింద మీరు పెట్టుబడి పెట్టారు, ఏదో లింక్ ఉందని, ఏదో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందని ఎవరో అనొచ్చు కదా. సో అంటే జస్ట్ అబ్సల్యూట్లీ. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఒకటి, అపోజిషన్ కొంత మెచ్యూర్గా బిహేవ్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది.
నిన్న రాహుల్ గాంధీ మాట్లాడింది టోటల్ ఇర్రెస్పాన్సిబుల్ టాక్. ఎందుకంటే వాడెవడో హిండెన్బర్గ్ వాడు రిపోర్ట్ ఇస్తే నువ్వు రిజైన్ చేయమంటావేంది? అట్లీస్ట్ హీ కెన్ డిమాండ్ అన్ ఎంక్వైరీ, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. దీని మీద తప్పకుండా ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేయాలని అడిగితే అది రైట్. కానీ ఆడ రిపోర్ట్ ఇచ్చాడు నువ్వు రిజైన్ చేయంటే ఆల్రెడీ నువ్వు అది ఫ్యాక్ట్ అని నువ్వే అక్నాలెడ్జ్ చేసేస్తున్నావా ఈవెన్ వితౌట్ ఏ వెరిఫికేషన్. సో రిడిక్యులస్ టాక్ ఫ్రమ్ ది అపోజిషన్ ఆన్ దిస్ ఇష్యూ నన్ను అడిగితే. గుడ్, స్టాక్ మార్కెట్ మెచ్యూర్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్టాక్ మార్కెట్ మెచ్యూర్ అయింది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేసారు. ఇంకోతడు ఇటువంటి వెధవ పనులు వాడు చేయకుండా. బట్ ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే మరి వాడు ఏ రకంగా ఇవి షార్ట్ చేస్తున్నాడో, ఏ రకంగా లబ్ధి పొందుతున్నాడో చూసి ఆ లూప్ హోల్స్ అన్నిటినీ ప్లగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. యాజ్ ఎ జనరల్ ప్రిన్సిపల్, గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ, ప్రాపర్ బిజినెస్ ప్రాక్టీసెస్ కోసంగా ఇటువంటివి ఏవైనా లొసుగులు గనక సిస్టంలో ఉంటే, మనీ లాండరింగ్ కానీ తీసుకురావడానికి కానీ చేయటానికి కానీ ఎవరైనా చేస్తున్నారా? ఐ మీన్ వీడు ఒకడే కాదు, అందరూ చేస్తూ ఉండడు. వాటిని ప్లగ్ చేయటం ఒకటి, ఐ మీన్ రీరూటింగ్ ఆఫ్ మనీ. సెకండ్, బెటర్ కాంప్లయన్సెస్ బై ది రెగ్యులేటరీ అథారిటీస్. ఎవరైతే దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఐ మీన్ ఇండిపెండెంట్ ఆఫ్ హిడెన్బర్గ్ రిపోర్ట్ వీటిని ఈ సర్వేలెన్స్ సిస్టమ్స్ను ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి పెడితే సరిపోతుంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలని ప్రభుత్వం కూడా ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేది వేచి చూద్దాం.